everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ రోజు నుండి నాతో మాట్లాడకు. ఈ రోజు నుండి నువ్వు నాతో మాట్లాడకు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో from today onwards don't talk to me. From today onwards don't talk to me. Next one is నేను ఏమీ చేయలేదు. నేను ఏ పని కూడా చేయలేదు, ఏమీ చేయలేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో I didn't do anything. I didn't do anything. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేను. నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ టాక్ టు ఎనీబడి రైట్ నౌ. ఐ కాంట్ టాక్ టు ఎనీబడి రైట్ నౌ. నెక్స్ట్ వన్ ఈజ్ పిల్లలు ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. దీన్ని ఇంగ్లీష్లో ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ ఎ లాట్ టుడే. ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ ఎ లాట్ టుడే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎప్పుడూ ఏది సమయానికి చెయ్యదు. ఆమె ఎప్పుడు కూడా ఏ పనిని సమయానికి చేయదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో షీ నెవర్ డస్ ఎనీథింగ్ ఆన్ టైమ్. షీ నెవర్ డస్ ఎనీథింగ్ ఆన్ టైమ్. నెక్స్ట్ వన్ ఈజ్ దీని గురించి నీకు ఎవరు చెప్పారు. దీని గురించి నీకు ఎవరు చెప్పారు. దీన్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ అబౌట్ దిస్. హూ టోల్డ్ యూ అబౌట్ దిస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎవరితోనూ చెప్పకు. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ టెల్ దిస్ టు ఎనీవన్. డోంట్ టెల్ దిస్ టు ఎనీవన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎప్పుడు జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ దిస్ హ్యాపెన్. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్. ఇది ఎప్పుడు జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వచ్చి తనతో మాట్లాడతాను. నేను వచ్చి తనతో మాట్లాడతాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ అండ్ టాక్ టు హెర్. ఐ విల్ కమ్ అండ్ టాక్ టు హెర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా. ఒక నిమిషం మీరు ఇక్కడికి రాగలరా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఎ మినిట్. విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఎ మినిట్. నెక్స్ట్ వన్ ఈజ్ తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పించింది. తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పించింది. దీన్ని ఇంగ్లీష్లో హెర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ. హెర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ. ఇరిటేట్ చిరాకు. నెక్స్ట్ వన్ ఈజ్ కాసేపటి తర్వాత ఆమె వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఆమె వెళ్ళిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఆఫ్టర్ ఎ వైల్ షీ వాక్డ్ అవే. ఆఫ్టర్ ఎ వైల్ షీ వాక్డ్ అవే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెను వెళ్ళనివ్వు, ఆమెను ఆపవద్దు. ఆమెను వెళ్ళనివ్వు, ఆమెను ఆపకు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లెట్ హెర్ గో డోంట్ స్టాప్ హెర్. లెట్ హెర్ గో డోంట్ స్టాప్ హెర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎంత కష్టమో నీకు తెలుసా. ఇది ఎంత కష్టమో నీకు తెలుసా. ఈ పని ఎంత కష్టమో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో హౌ హార్డ్ ఇట్ ఈస్. డూ యు నో హౌ హార్డ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు దీని గురించి ఏమి తెలుసు. నీకు దీని గురించి ఏమి తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యు నో అబౌట్ దిస్. వాట్ డూ యు నో అబౌట్ దిస్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతడిని అడగడం మర్చిపోయాను. నేను అతడిని ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో I forgot to ask him. I forgot to
ఆస్క్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద కిచెన్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద కిచెన్? నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అది నమ్ముతున్నావా? నువ్వు ఆ విషయాన్ని నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యూ బిలీవ్ దట్? డూ యూ బిలీవ్ దట్? నువ్వు అది నమ్ముతున్నావా? నెక్స్ట్ వన్ ఈస్ నేను అంతా వెతికాను. నేను మొబైల్ కోసం అంతా వెతికాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ సర్చ్డ్ ఎవ్రీవేర్. ఐ సర్చ్డ్ ఎవ్రీవేర్. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఎంత కావాలి? నీకు మనీ ఎంత కావాలి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హౌ మచ్ డూ యూ వాంట్? హౌ మచ్ డూ యూ వాంట్? నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఎవరూ ఏమీ అడగలేదు. నన్ను ఎవరూ ఏమీ అడగలేదు. దీన్ని ఇంగ్లీష్లో నో వన్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్. నో వన్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ మనీ నౌ. ఐ డోంట్ హ్యావ్ మనీ నౌ. నెక్స్ట్ వన్ ఈస్ నాకు కారణం తెలుసు. నాకు అలా జరగడానికి కారణం తెలుసు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ నో ద రీజన్. ఐ నో ద రీజన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇకపై ఇది చేయకు. ఇకపై ఇటువంటి పని చేయకు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ డూ దిస్ హియర్ ఆఫ్టర్. డోంట్ డూ దిస్ హియర్ ఆఫ్టర్. హియర్ ఆఫ్టర్ అంటే ఇకపై నుండి. నెక్స్ట్ వన్ ఈస్ అతడికి కారు ఎలా నడపాలో తెలుసు. అతనికి కారు ఎలా నడపాలో తెలుసు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో హీ నోస్ హౌ టు డ్రైవ్ ఏ కార్. హీ నోస్ హౌ టు డ్రైవ్ ఏ కార్. నెక్స్ట్ వన్ ఈస్ ఎండలో ఆడకు. ఎండలో ఆడవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్లే ఇన్ ద సన్. డోంట్ ప్లే ఇన్ ద సన్. ఎండలో ఆడవద్దు అని చెప్తుంటాం కదా చిన్నపిల్లలకి. సో నెక్స్ట్ వన్ ఈస్ లేచిన వెంటనే బ్లాంకెట్ని మడతపెట్టు. లేచిన వెంటనే బ్లాంకెట్ని మడతపెట్టు. దీన్ని ఇంగ్లీష్లో ఫోల్డ్ ద బ్లాంకెట్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్. ఫోల్డ్ ద బ్లాంకెట్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్. నెక్స్ట్ వన్ ఈస్ తడి చేతులతో ల్యాప్టాప్ని ముట్టుకోకు. తడి చేతులతో ల్యాప్టాప్ని ముట్టుకోకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టచ్ ద ల్యాప్టాప్ విత్ వెట్ హ్యాండ్స్. డోంట్ టచ్ ద ల్యాప్టాప్ విత్ వెట్ హ్యాండ్స్. నెక్స్ట్ వన్ ఈస్ తడి షూస్ను వేసుకోకు. తడి షూస్ను వేసుకోకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేర్ వెట్ షూస్. డోంట్ వేర్ వెట్ షూస్. నెక్స్ట్ వన్ ఈస్ అద్దంని జాగ్రత్తగా పట్టుకో. అద్దంని జాగ్రత్తగా పట్టుకో. దీన్ని ఇంగ్లీష్లో హ్యాండిల్ ద మిర్రర్ కేర్ఫుల్లీ. హ్యాండిల్ ద మిర్రర్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ ఈస్ అద్దంలో చూస్తూ నీ సమయాన్ని వృధా చేయకు. అద్దంలో చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నెక్స్ట్ వన్ ఈస్ ఐస్ క్రీమ్ కరగక ముందే దాన్ని తిను. ఐస్ క్రీమ్ కరగక ముందే దాన్ని తినేసి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఈట్ ద ఐస్ క్రీమ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్. ఈట్ ద ఐస్ క్రీమ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్. మెల్ట్ అంటే కరిగిపోవడం.